ఒక రోజు రైట్. వినూష్ గారు ఒక్క నిమిషం. వినూష్ గారు, గఫూర్ గారు, ప్లీజ్. పాయింట్ ఏంటంటే వినూష రెడ్డి గారు, మీరు తెలుసుకోవాల్సిన జైరాజ్ స్టీల్ ఎప్పుడండి వచ్చింది? 2014 కంటే పూర్వం విజయ్ గారు తీసుకుంటా ఆయన అడిగారు. ఇప్పుడు 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. లేదు విజయ్ గారు తీసుకుంటా, గఫూర్ గారు అడిగారు ఇన్వాల్వ్ అవడానికి. నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను, నేను మీకు క్లారిటీ ఇచ్చాను గఫూర్ గారు. సిపిఎం సిపిఐ ఒక్క నిమిషం గఫూర్ గారు, గఫూర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గఫూర్ గారు ఒక్క నిమిషం, గఫూర్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ చెప్పండి, విజయ్ కుమార్ ఏం చెప్పండి. విజయ్ కుమార్ ఒక్క క్షణం సార్. ఇప్పుడు వైసీపీ సిపిఎం కళ్ళకు కనపడనివి 2024 జూన్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 163 కంపెనీలతో మేము ఎంఓయూలు చేసుకున్నాం. 163 వరుసగా ఆవిడ చెప్పినట్టు కర్నూలులో ఏవో చెప్పండి కూడా చెప్తాను నేను, సరేనా? 163 9,53,000 9,53,00,000 రూపాయల విలువైన 163 కంపెనీలు. ఆ కంపెనీలు నేను పేర్లు ఇస్తాను, కనీసం మీరు నాకు 30 సెకండ్లు ఇస్తే 30 కంపెనీలు పేర్లు చెప్తాను. ఈసారి గఫూర్ గారు విజయవాడకు వచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెలుసుకున్నా సరే, లేదా మమ్మల్ని వచ్చి వాళ్ళకు ఆ 163 కంపెనీలు పేర్లు, వాళ్ళు ఎంతెంత పెట్టబోతున్నారు, వాళ్ళ ఎంఓయూలు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంతమందికి ల్యాండ్ ఇచ్చున్నారు, ఎంతమంది దాని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ డాష్బోర్డ్లో చూసుకున్నా సరే, మమ్మల్ని ఏమన్నా సరే ఊరికే ఇష్టం వచ్చినట్టు, సారీ చాలా పెద్దవాళ్ళు నోరు పారేసుకోకూడదు. సిపిఎం వైసీపీ సిపిఎం వైసీపీ కళ్ళ కనపడకపోతే నేనేం చెప్తున్నాను, లోకేష్ గారు చేసిన ప్రయత్నం మంచిది, కానీ హైప్ చేస్తున్నారు ఉండేదానికంటే ఎక్కువ. అదే చెప్తున్నాను నేను, రాజుగారి వస్త్రాల్లాగా 163 ఇండస్ట్రీస్ ఉండొచ్చు, రాజుగారి వస్త్రాలేవి, అవి ఎవరు కనపడవు. ఇప్పుడు వినూష రెడ్డి గారు జయరాజ్ స్టీల్ చెప్తుంది, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చెప్తుంది. ఏంటంటే హైడ్రో ఎలక్ట్రికల్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? మీరు గ్రీన్ కో అంటున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? అదే కొంచెం వినవయ్యా, రైతుల పొలాలని కూడా పొలం కొట్టి ఒకే మీరు మీరేం మాట్లాడుతున్నారు? మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇలాంటివన్నీ చాలా మాట్లాడారు. సిపిఎం కాదు, సిపిఎం చాలా చాలా మాట్లాడారు. మీ పార్టీ కళ్ళ గంటలు కట్టుకున్నారు. మీకు వైసీపీ మీకు వైసీపీ ఏం చెప్పేది తప్పు చెప్తున్నారు. మీరు తప్పు చెప్తున్నారు. యు ఆర్ నాట్ సేయింగ్ రైట్, యు ఆర్ సేయింగ్ రైట్. నేను చదువుతాను, మీరు వినండి. అరే వినవయ్య బాబు, నువ్వు వినకపోతే ఏం చేయలేరు. ఏం మాట్లాడుతున్నావు? ఊరికే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడు తప్పు. మీరేమో వైసీపీకి నేను ఇస్తాను లిస్టు, నేను లిస్ట్ ఇస్తాను, నువ్వు కొట్టాలి. నేను ఇస్తాను లిస్టు. మీరేం బీకారో మాకు బాగా తెలుసు సారు, మీరేం బీకారో మాకు బాగా తెలుసు. కొత్తగా ఇది చేయదండి. నేను మీకు లిస్ట్ ఇస్తాను, కంపెనీల లిస్ట్ ఇస్తాను. మీరు చూడకపోతే కళ్ళకు గంటలు కట్టుకుంటా అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. మీకు ఏమేమి కంపెనీ కావాలో నాకు ఇవ్వండి. మీ కర్నూలులో అవునండి, ఎక్కడ మీరు చెప్తారు, మీరే కళ్ళకు గంటలు కట్టుకునేది. మీకు కర్నూలులో రామ్కో సిమెంట్ వస్తుందన్న విషయం గుర్తులేదు మీకు. కర్నూలులో రామ్కో సిమెంట్స్ వస్తుందన్న విషయం గుర్తులేదు మీకు. ఏం మాట్లాడలేదు. మీరు హోంవర్క్ చేయరు, మీరు హోంవర్క్ చేయరు, నేరుగా వచ్చి కూర్చుంటారు. విజయ్ గారు ఒక్క నిమిషం రైట్ కొంత కాన్ఫరెంటేషన్ ఆపి విజయ్ ఇప్పుడు